ఎందుకు అట్లా దాన్ని షెర్లాక్ సంపత్ అంటారు. చెప్పండి, షెర్లాక్. షేర్లాక్. కరెక్ట్. అంటే షేర్లు ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా, ఇది పర్మనెంట్ ఇలాగే ఉంటుందా నిద్రపోయేటప్పుడు? పెళ్ళి అయిందా మీకు? పెళ్ళి అయిందా? ఈ ఏళ్ళతోనే 3 పిల్లలు సార్. ఇది గ్రేట్, ఫెంటాస్టిక్. బట్ ఇది ఓకే, 3 పిల్లలు. ఇది ఇంకా ఛాన్స్ లేదు. యూస్ చేయాలి. ఫ్యామిలీ ప్లానింగ్. ఇది ఎడమది పని చేయదు, కుడిదే పని చేస్తుంది. అదే, వెరీ గుడ్, వెరీ గుడ్. మీకు ఐస్ బాక్స్ లో పెట్టేశారా సార్? ఐస్ బాక్స్ లో ఇది తీసి ఐస్ బాక్స్ లో పెట్టేశారా? లేదు, కూలింగ్ అంత లేదు. మినిమం. ముచ్చట పెడితే ఎగిరి దుంకి నగాలి. ఇప్పుడు ఎగిరిండ్రు మంచిగా ఉంది. ఇది క్రోమోలో కట్ చేయండి. క్రోమోలో కట్ చేసి క్రాప్ చేయండి. ఎక్కువ మాట్లాడిన వాళ్ళు మాట్లాడారు అనుకో సార్, మంచిగా అనిపిస్తుంది. అరే ఫస్ట్ టైం మాట్లాడినరా, మంచిగా అనిపించింది. ఎందుకో మరి మనం ఒకటి మాట్లాడతలేరు. నేను వింటున్నాను. నన్ను అబ్జర్వేషన్ లో పెట్టకుండా సార్, నన్ను ఏదో ఐసీయూలో పెట్టి ఐసీయూ కాదు, ఐస్ బాక్స్, దాని నుంచి బయట తీయాలి మిమ్మల్ని. ఆడ ఊతున్నారు బాయ్స్, అయ్యో అని వేసుకుంటున్నారు. వాళ్ళు ఎగిరి దుక్కుతున్నారు, కెమెరాలు కదులుతాయి చూడు అప్పుడప్పుడు, వాళ్ళు కొట్టుకుంటున్నారు అక్కడ. మజా తీసుకుంటున్నారు. ఇది G5 తో ముందు కూడా ఉందా సార్ అనుబంధం? మంచి వెబ్ సిరీస్ వస్తే, మంచి కథలు వస్తే. ఇదే ఫస్ట్ టైమా? నేను G5 లో తమిళ్లోకి చేశా. ఇది తెలుగులో ఫస్ట్ వెబ్ సిరీస్ నాకు. ఇది కూడా 2 భాషల్లో వచ్చింది కదా? అవును, తెలుగు తమిళ్. అవును. అక్కడ నుంచి కూడా ఫోన్లు వచ్చినాయా సార్ మీకు? అక్కడి నుంచి ఫోన్ రాలే. అందరూ అక్కడి నుంచి ఫోన్ చేసి అడుగుతున్నది. ఇప్పుడు నాకు తెలిసి అక్కడ రిలీజ్ అయిందా లేదా తెలియదు నాకు. ఇంకా అయిపోయిందా? ఇంకా మీకేం కొత్త కాదు అంటే, తమిళనాడు తెలుగు అందరికీ ఎల్లోనే. మీరు మంచిగా అనిపిస్తుందా ఇప్పుడు? తాజ్ లో చెఫ్, దీంట్లో ఎక్కడ చెఫ్? బంజారాలో చెఫ్, ఎక్కడ చెఫ్? ఆ చెఫ్ కదా, టాక్ చెఫ్. ఓ చెఫ్, చెఫ్. నేను సైలెంట్ గా కూర్చుంటా, వీళ్ళిద్దరు చెఫ్ ని చూసేటోళ్ళు ఏమంటారు తెలుసా? ఆడ ఫటేల్ ఉన్నది, మాట్లాడియాలి కదా, సత్తన్నా నువ్వేం చేస్తున్నావే అంటారు. నేను బయట ఉంటే నేను కూడా అడుగుతుండే, ఎందుకు మీరు మాట్లాడండి. అరే ఫొట్టీలు మాట్లాడితే అందంగా ఉంటుంది ఆడ. పొట్టి. ఇంకా మంచి వర్తున్నాయి కదా మీకు? వర్తులే మీన్స్ మంచి ఆఫర్స్ వస్తున్నాయి కదా. నా దగ్గర ఉన్నాయి మూవీస్ ఇప్పుడు బ్యాగ్ లో పెట్టింది.